హైదరాబాద్లోని చందానగర్లో పట్టపగలే ఖజానా జ్యువెలర్స్ దుకాణంలో కొంతమంది దొంగలు చొరబడి అక్కడ కాల్పులు జరిపి మరి దొంగతనం చేసి పరారైనటువంటి కేసులో ఇప్పుడు పోలీసులు పురోగతిని సాధించారు. సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ఖజానా జ్యువెలర్స్లో దొంగతనానికి పాల్పడినటువంటి 3 దొంగల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరినేమో బీదర్లో, మరొకరిని పూణేలో అదుపులోకి తీసుకొని ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఆ 3 దొంగల్ని హైదరాబాద్కి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖజానా జ్యువెలర్స్లో దోపిడీ, 3 నిందితులు అరెస్ట్. హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జ్యువెలర్స్లో కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడినటువంటి కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. 3 నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీదర్లో ఇద్దరిని, పూణేలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులు బీహార్ వారిగా గుర్తించారు. ఈ నెల 12వ తేదీని కనుక మనం చూసుకున్నట్లయితే చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లో పట్టపగలే దోపిడీ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. నగల దుకాణంలోకి చొరబడినటువంటి దుండగులు డిప్యూటీ మేనేజర్ మీద కాల్పులు జరిపారు. ఆ తర్వాత షాపులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి స్టాల్స్ను పగలగొట్టారు. ఆ స్టాల్స్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను దోచుకొని అవి 3 బ్యాగుల్లో పెట్టుకొని ఈ దొంగలైతే ద్విచక్ర వాహనం మీద పారిపోవడం జరిగింది. ఇక పోలీసులు వచ్చే సమయానికే ఈ దొంగల ముఠ పారిపోయింది. వీరు ఖజానా జ్యువెలర్స్లోకి ఎంటర్ అయ్యేదానికి ముందే వారి దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకీలతో ఆ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాల మీద తొలత కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఖజానా జ్యువెలర్స్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి డిప్యూటీ మేనేజర్ మీద కాల్పులు జరిపాక అక్కడ ఉన్నటువంటి కొన్ని స్టాల్స్లోంచి ఆ స్టాల్స్ అద్దాలను పగలగొట్టి ఆ స్టాల్స్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను 3 సంచుల్లో మూట కట్టుకొని మరి ఈ దొంగలైతే దొంగతనం అయిపోయాక అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వీరు ఎక్కడి వారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒకసారి కనుక మనం చూస్తే ఈ దొంగల ముఠ నెల క్రితమే బీహార్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాస్ పరిశ్రమలో వీరు పనికి చేరారు. బీహార్ నుంచి వచ్చేటప్పుడే వారితో పాటుగా తుపాకీ తెచ్చుకొని కొన్ని రోజుల పాటు రెక్కి నిర్వహించారు. దోపిడీ అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సో ఓవరాల్గా ఈ ఖజానా జ్యువెలర్స్లో దొంగతనానికి పాల్పడినటువంటి ఈ నిందితులు, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వారు బీహార్ నుంచి వచ్చినటువంటి దొంగల ముఠాగా సైబరాబాద్ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. నెల రోజుల క్రితమే బీహార్ నుంచి ఒక దొంగల ముఠ హైదరాబాద్కి అయితే వచ్చింది. హైదరాబాద్కి వచ్చినటువంటి ఆ బీహార్ గ్యాంగ్ దొంగల ముఠ ఎవరైతే ఉన్నారో వారు చాకచక్యంగా రిక్కీ నిర్వహించి మరి ఈ ఖజానా జ్యువెలర్స్లో దొంగతనానికైతే పాల్పడుతూ ఉన్నారు. వారు జగద్గిరిగుట్టలో ఉన్నటువంటి ఒక గ్లాస్ పరిశ్రమలో పనికి చేరారు. పని చేసుకుంటూనే వారు ఖాళీ సమయాల్లో రెక్కి నిర్వహించేవారు. రెక్కి నిర్వహించి ఆ తరువాత వారు ఈ దోపిడీకి సంబంధించినటువంటి దాని మీద వారు ఆ దోపిడీని ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఖజానా జ్యువెలర్స్లోకి పట్టపగలే చందానగర్లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలర్స్లోకి ఈ దొంగల ముఠ చొరబడి అక్కడ తుపాకులు చూపించి బెదిరించి తొలత ఆభరణాలు దొంగతనం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్ ప్రతిఘటించడంతో ఈ దొంగల ముఠాలో ఒకరు అతని కాలు మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తరువాత ఆ ఖజానా జ్యువెలర్స్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దోచుకున్న తర్వాత అసలు వీరు ఖజానా జ్యువెలర్స్లోకి ఎంటర్ అయ్యేటువంటి ముందే ఖజానా జ్యువెలర్స్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాలను వారి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి నాటి తుపాకీలతో వాటిని కాల్చివేశారు. కాల్చివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలను దోచుకొని వారైతే బైక్ మీద పారిపోయారు. పోలీసులు రాకంటే ముందే వీరు అక్కడి నుంచి అయితే పరారయ్యారు. ఆ తర్వాత విచారణ చేసినటువంటి సైబరాబాద్ పోలీసులు వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు. 3 నిందితులను అయితే
సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్కి అయితే తరలిస్తూ ఉన్నారు. సో నెల రోజుల క్రితమే బీహార్ నుంచి ఒక దొంగల ముఠ హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలో వారు జగద్గిరి గుట్టలో ఉంటూ అక్కడే ఉన్నటువంటి ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నగరవాసులు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాకి సినిమాలో చూసినట్లుగా నిజంగా దొంగలు స్వైర విహారం చేస్తూ ఉన్నారు. అడ్డొచ్చిన వారి మీద కాల్పులు కూడా జరపేందుకు వారు వెనకాడడం లేదు. కాబట్టి నిజంగా బీహార్ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల మూట బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా నిజంగా మనం అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి దొంగల ముఠాలుగా మనం భర్తం పట్టచ్చు. ఇక సైబరాబాద్ పోలీసులు ఈ దొంగల ముఠాకి సంబంధించిన 3 నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్కి అయితే తరలిస్తూ ఉన్నారు. ఎంత మొత్తంలో నగదును దోచుకున్నారు, ఎన్ని నగలను దోచుకున్నారనేది పూర్తి స్థాయిలో ఇటు ఖజానా జ్యువెలర్స్ కూడా బయటపెట్టలేదు. పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ ఈ దొంగలు మాత్రం 3 దొరికారు. మిగతా వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.